హలో సమూహమా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చూడండి, స్వీట్ కార్న్ పంట అనమాట. ఇది మనం తింటాం కదా స్వీట్ కార్న్, అది ఎలా పండిస్తారో చూడండి. ఈ స్టేజ్లో ఏంటంటే చెట్లకి విరిగిపోకుండా అటుపక్క ఇటుపక్క మట్టి తోయాలన్నమాట. మధ్యలో మట్టి తీసి తోస్తారు, బట్ మధ్యలో ఇలాగే వదిలేస్తారనమాట వాళ్ళు. ఎందుకంటే గడ్డి బాగా మొలిచింది అనుకోండి, ఆవులకి యూజ్ అవుతుంది మళ్ళీ స్వీట్ కార్న్ కోసేసిన తర్వాత అనేసి మడకతో దున్నుతున్నారనమాట అటుపక్క ఇటుపక్క. సో చూడండి, అది ఎరువులు, ఇదే మడక అనమాట. చూసారు కదా, మన తాతోళ్ళు ఎప్పుడో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రాక్టర్లు వచ్చేసాయి కాబట్టి దీన్ని యూజ్ చేయడం తగ్గిపోయింది. బట్ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. మా ఊళ్ళో ఇంకా యూజ్ చేస్తున్నారు కొంతమంది. ఆవులు కూడా తగ్గిపోయాయి. చూడండి, ఇది గుర్తొచ్చిందా మీకు? మా చిన్నప్పుడు చూసేవాళ్ళం దీన్ని. ఇప్పుడైతే చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే తీసుకొని దున్నుతున్నారనమాట. జెర్సీ ఆవులు ఎక్కువైపోవడం వల్ల నాటు ఆవులు, దున్నే ఆవులు లేవు. సో అందువల్ల వాళ్ళే లాగుతున్నారనమాట. చూడండి, అన్న వాళ్ళ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళకి ఈరోజు సండే కాబట్టి వాళ్ళు కూడా లాగుతున్నారు. అన్న దున్నుతూ ఉన్నాడు అనమాట. మహర్షి సినిమాలో చెప్తాడు కదా, వీకెండ్ అగ్రికల్చర్ అనేసి. మా ఊర్లో అలా ఉండదు. పిల్లలు ఎప్పుడూ ఇన్వాల్వ్ అయ్యే ఉంటారనమాట. మార్నింగ్ ఈవినింగ్ స్కూల్లో చదువుకుంటారు. ఇది చాలా బాగుంటుందండి. వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా ఏదో ఒక పని చేసుకోగలరు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకి అగ్రికల్చర్ అలవాటు చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.